నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారింది. ఇది మరింత బలపడి ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ రేపటికి తుఫానుగా మారే అవకాశం ఉంది. గడిచిన 6 గంటల్లో గంటకు 12 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. మరో 2 రోజుల్లో ఉత్తర వాయువ్య దిశగా శ్రీలంక తీరాన్ని తాకుతూ తమిళనాడు తీరం వైపు ప్రయాణించే అవకాశం ఉంది. రానున్న 6 రోజుల పాటు రాయలసీమ, దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రానున్న 24 గంటల్లో నెల్లూరు, తిరుపతిలలో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. రానున్న 48 గంటల్లో అన్నమయ్య, ప్రకాశం, చిత్తూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాలోని కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నైరుతి బంగాళాఖాతంలో ఉన్నటువంటి వాయుగుండం ప్రస్తుతం అది మరింతగా బలపడి తీవ్ర వాయుగుండంగా మారి అది ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో అదే ప్రాంతంలో ఉంటూ శ్రీలంకకి దగ్గరలో ఉన్నటువంటి శ్రీలంకలో ఉన్నటువంటి ట్రింకోమలైకి ఆగ్నేయ దిశలో 310 కిలోమీటర్ల దూరంలోను, అలాగే తమిళనాడులో ఉన్నటువంటి నాగపట్నంకి దక్షిణ ఆగ్నేయంగా 590 కిలోమీటర్ల దూరంలోను, అలాగే నెక్స్ట్ చెన్నైకి చూసుకుంటే దక్షిణ ఆగ్నేయంగా 800 కిలోమీటర్ల దూరంలోను కేంద్రీకృతమైంది. అది ఉత్తర వాయువ్య దిశగా వెళ్తూ రేపటికి అది మరింతగా బలపడుతూ తుఫాన్గా మారే అవకాశం ఉన్నట్టుగా మనం ప్రెడిక్షన్ చేస్తున్నాం, అంటే ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. బై టుమారో అంటే 27th నవంబర్కి అది తుఫాన్గా మారే అవకాశం ఉంది. అది లైక్లీ టు కంటిన్యూ టు మూవ్ ఇన్ నార్త్ వెస్ట్ డైరెక్షన్, అంటే ఉత్తర వాయు దిశగా వెళ్తూ ఇటు శ్రీలంకని స్కర్టింగ్ చేసుకుంటూ టువర్డ్స్ తమిళనాడు కోస్ట్కి నెక్స్ట్ సబ్సిక్వెంట్ 2 డేస్లో చేరే అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. దీని ప్రభావం చేత నెక్స్ట్ కమింగ్ 5 to 6 డేస్ వరకు కూడా ఇటు దక్షిణ కోస్తాలోను ఉన్నటువంటి కొన్ని జిల్లాలు, అలాగే రాయలసీమలో కొన్ని జిల్లాల్లోనూ, అలాగే ఈవెన్ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి కొన్ని జిల్లాలకు కూడా దీని ప్రభావం అయితే ఉండే అవకాశం ఉన్నట్టుగా అయితే మనం ఫోర్కాస్ట్ అయితే ఇస్తున్నాం. రైట్. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారింది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నాయుడు సిద్ధంగా ఉన్నారు. నాయుడు, శంకర్, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే నైరుతి బంగాళాఖాతంలో ఉన్నటువంటి వాయుగుండం కాస్త తీవ్ర వాయుగుండంగా మారింది. ఇది మరింతగా బలపడి రానున్న 24 గంటల రేపటికి తుఫాన్ గా మారేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇది ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే శ్రీలంకకి దగ్గరలోనే కొనసాగుతుంది. ఇది క్రమంగా ఏంటంటే ఉత్తర వాయువ్య దిశగా కదులుతుంది. సో ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ అటు శ్రీలంకను కొంత టచ్ చేస్తూ ఇటు తమిళనాడు దిశగా పయనిస్తుంది. రానున్న 2 రోజులు కూడా ఇది దీనిపైన పూర్తిగా ఉత్తర వాయువ్య దిశగానే ఉంటుంది. సముద్రం లేదు మీదనే ఉంటుంది. సో ఇది ఫర్దర్ గా ఇంటెన్సిఫై అవుతుందా, లేకపోతే ఏ దిశగా పయనిస్తుంది, సో ఎక్కడ తీరాన దాడుతుంది అనే విషయం పైన క్లారిటీ రావడానికి అయితే ఇంకొక 48 గంటల పాటు సమయం పట్టేటువంటి అవకాశం అయితే ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తున్నారు. మరోవైపు దీని దిశ కూడా మనం చూసుకున్నట్టయితే చెన్నైకి సుమారుగా 800 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. సో ఇటు నాగపట్నానికి కానీ మిగతా కింద ప్రాంతాలకు సుమారు 500 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. సో దీనిపైన రానున్న 2 రోజులు కూడా సముద్రం మీద కొనసాగుతుంది, తుఫాన్ గా కొనసాగుతుంది. దీని ఎఫెక్ట్ వలన ఖచ్చితంగా అటు తమిళనాడులో ఇప్పటికే ఆల్రెడీ చాలా చోట్ల వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మన ఆంధ్రప్రదేశ్ లో మనం చూసుకున్నట్టయితే ప్రధానంగా దక్షిణ కోస్తా జిల్లాల్లో, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఇప్పుడు ప్రస్తుతం అయితే కొన్ని చోట్ల చెదురుమదురుగా వర్షాలు పడుతున్నాయి. సో రేపటికి అయితే మాత్రం ఖచ్చితంగా చిత్తూరు, నెల్లూరుతో పాటు ఇటు ప్రకాశం, అలాగే రాయలసీమలో కొన్ని జిల్లాల్లో కూడా వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది. సో 28వ తారీఖు తర్వాత నుంచి క్రమంగా రెయిన్స్ అనేది పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇది అప్ టు 30వ తారీఖు వరకు కూడా ఈ రెయిన్స్ అనేది కొనసాగేటువంటి అవకాశం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో దీని ప్రభావం ఖచ్చితంగా ఇటు ఆంధ్రప్రదేశ్ మీద కూడా ఎక్కువగా రాయలసీమ జిల్లాల మీద దీని ప్రభావం ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది అనేది స్పష్టంగా చెప్పొచ్చు. సో ఖచ్చితంగా హెవీ టు వెరీ హెవీ రెయిన్స్ అనేది ఎక్కువగా ఉండడానికి ఆస్కారం ఉందనేది వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఇది సముద్రంలో ఎక్కువ సమయం కొనసాగుతుంది కాబట్టి దీని ఇంటెన్సిటీ అనేది పెరుగుతుంది. మరోవైపు దీని స్పీడ్ చూసుకున్నట్టయితే గంటకి మనం చూసుకున్నట్టయితే 12 కిలోమీటర్లు, అంటే రానున్న 6 అవర్స్ లో కూడా ఆల్రెడీ గంటకు 12 కిలోమీటర్ల వేగంతోనే ఇది ప్రస్తుతం మనకి కదులుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎప్పుడైతే సముద్రంలో సైక్లోన్స్ అనేవి నెమ్మదిగా కూడా కదులుతాయో, సో వీటి ప్రభావం వల్ల ఏంటంటే ఖచ్చితంగా ఇది కదిలేటప్పుడు ఏంటంటే స్లోగా కదిలేటప్పుడు మాయిశ్చర్ కంటెంట్ అనేది ఎక్కువగా పెరగడానికి ఆస్కారం ఉంది. సో ఇది ఖచ్చితంగా ఎక్కువ శాతం ల్యాండ్ మీదకి మాయిశ్చర్ ని తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సో దీని ప్రభావం వల్ల ఖచ్చితంగా సో రానున్న వారం రోజుల పాటు అంటే అప్ టు 30th వరకు కూడా అటు మనం చూసుకుంటే తమిళనాడులోను, ఇటు
ఆంధ్రప్రదేశ్ లో కూడా వర్షాలు పడతాయి. ఎక్కువ శాతం రాయలసీమ జిల్లాలకు ఉంటాయి. ఉత్తర కోస్తా జిల్లాలో కూడా 28 నుంచి 29, 29, 30 తేదీల్లో కూడా హెవీ రైన్స్ పడేటువంటి అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నాయుడు.